హాయ్, ఐఎమ్ డాక్టర్ శాంతిశ్రీ బిశెట్టి. చాలా మంది పేరెంట్స్ ఈ మధ్య కాలంలోనే ఆటిజం ADHD పెరుగుతున్న సందర్భంగా వాళ్ళలోని ఒక రకమైన కలత అనేది మొదలైంది. అది ఏంటి అంటే కనుక న్యూ బార్న్ బేబీ కేర్ ఆయుర్వేదం ప్రకారంగా ఎలా తీసుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నారు. అలాంటి పేరెంట్స్ కోసమే ఈ వీడియో. మన పూర్వీకులు ఏ విషయం చెప్పినా సరే మన గురించి, మన యొక్క పిల్లల భవిష్యత్తు గురించి అనే విషయము చాలా మంది మర్చిపోయారు. దాని యొక్క పరిణామమే ఈ పిల్లల్లోని ఈ మధ్య కాలంలో చూస్తున్న ఇన్ని రకాల ఇష్యూస్. ఎందుకంటే ఒకప్పుడు ఫాలో అయిన ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో, అభ్యంగ స్నానం, చిన్నపిల్లడు పుట్టిన తర్వాత నలుగు పెట్టి మంచిగా స్నానం చేయించి, వేడి నీళ్ళతో స్నానం చేయించి ఉంచాలి, పడుకోబెట్టాలి. పిల్లలకి మంచి రెస్ట్ఫుల్ స్లీప్ వస్తుంది అండ్ వాళ్ళ యొక్క ఎదుగుదల బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న పీడియాట్రిషియన్స్ ఏంటంటే చిన్నపిల్లడు వీక్ గా పుట్టాడు, అసలు బాత్ చేయించకూడదు, లేదు అంటే కనుక మసాజ్ అసలు చేయకూడదు, ఏ ఆయిల్స్ పడితే ఆయిల్స్ అప్లై చేయకూడదు, నలుగుపిండి అప్లై చేయకూడదు, 100 రకాల ఇవి చెప్తూ ఉన్నారు. వాటన్నిటిని ఫాలో అవడం వల్లే ఇప్పుడున్న ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేస్తున్నాం. అలా కాకుండా మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఈ ఆయుర్వేదంలోని 5,000 సంవత్సరాల క్రిందట ఏదైతే బేబీ కేర్ గురించి చెప్పింది ఉన్నాయో అందులో ఏమైతే ఉన్నాయంటే కనుక ఫస్ట్ పుట్టిన 3వ రోజు నుండి కొన్ని రకాల హెర్బ్స్ ని నాలుక మీద తేనెతో అంటించడం, నాకించడం కానీ,